వాడు కఠిన గొంతులో నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న వాక్యం కొరకు వినబోతున్నటువంటి మాటలు కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, స్తోత్రాలు. ఇంతవరకు విన్నటువంటి వాక్యం ఆయన అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని చక్కగా నడుచుకునేటట్టుగా మీరు సహాయం చేయండి. అది పక్షాలు నిలిచినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మాట్లాడే ప్రతి మాటలు కూడా సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించి వినుబుద్ధి కలిగించడం యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి. మేలుకుంటున్నట్టుగా మంచిదే. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. లోకమంతా చెడిపోయినటువంటి లోకాన్ని దేవుడు ఏం చేశాడంటే బాగు చేయడం కోసం మరి ప్రయత్నాలు చేశాడు. నోవహు కాలంలో చెడిపోయిన దాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చిన తరం కూడా బాగుంటుంది అనుకుంటే ఇంకా అక్కడి నుంచి కూడా ప్రతి తరంలో కూడా మనుషులు చెడిపోతూనే ఉన్నారు. అయితే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని 2020 సంవత్సరాల క్రితం పంపించాడు. వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. ఈరోజు సౌలు బాగుపడ్డాడంటే, ఒక సంఘం బాగుపడిందంటే, ఒక విశ్వాసి కుటుంబం బాగుపడిందంటే మనం నమ్మాల్సింది ఒకటే, ఆయన వాక్యే వారిని బాగు చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తిని బాగు చేయగలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది వాక్యమే. హల్లెలూయా. ఒక వ్యక్తిని రక్షించగలిగింది ఏదైనా ఉందంటే వాక్యమే. ఒక వ్యక్తి హృదయాన్ని బాగు చేయగలిగింది వాక్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ వాక్కును పంపి వారిని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ వాక్కును పంపి వారిని బాగు చేసి, కాబట్టి ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని. హల్లెలూయా. మనం ఎక్కడ చెడిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ బలహీన పడినా, ఎక్కడ లోకంలో పడిపోయినా ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసే వాక్యం, వెలిగించే వాక్యం. హల్లెలూయా. బాగుపడాల అన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బాగుపడాలంటే మన శక్తి సామర్థ్యాలు, మన జ్ఞానము, మన ప్రయత్నాలు, లేకపోతే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకి పనికిరావు. వాళ్ళని బాగు చేసేది దేవుని వాక్యము, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదండి, చాలా మంది బాగుపడాలనే వస్తారు మందిరానికి, కానీ బాగుపడలేనటువంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో ఉంటుంది. కొంతమంది బాగుపడలేనటువంటి వారుగానే ఉండిపోతుంటారు. ఎందుకు అంటే బాగుపడాలి అని మనము కోరుకుంటున్నాం, బాగు చేయాలి అని దేవుడు కూడా అనుకుంటున్నాడు. అయితే ఎందుకని
అనేకులు బాగుపడలేకపోతున్నారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పించి దేవుని వాక్యానికి వేరుగా వెళ్ళి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచి వాక్యాన్ని త్రోసివేసి వాక్యాన్ని ధృవీకరించి అందుకే వాక్యం అంటుంది కీర్తనలు 50వ అధ్యాయం 17 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసేదివేమి. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు దిద్దుబాటు నీకు అసహ్యము. దేన్ని అసహించుకుంటున్నారు కదా? దిద్దుబాటు అంటే ఏంటి? సరిచేయడం కదా. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు వెనుకకు ముందు కూడా కాదు వెనుక దోసేస్తున్నారు. చూడండి, అంటే దోసివేసేది ఏమిటి? ఏది నిన్ను బాగు చేయగలుగుతుందో, ఏది నిన్ను సరిచేయగలుగుతుందో, ఆ చేయని స్థితి నుంచి నిన్ను రక్షించగలుగుతుందో దాన్నే నువ్వు త్రోసివేస్తున్నావు అంటే ఇక బాగు చేసేది ఎవరు కదండి? ఆలోచించండి. బాగు చేసే వాక్యాన్ని నువ్వు త్రోసివేస్తూ ఉన్నప్పుడు ఇక బాగు చేసేది ఎవరు? కాబట్టి బాగు చేసే వాక్యాన్ని త్రోసివేసుకుంటే మనం బాగుపడలేము. రైతుల్లో హల్లెలూయా. కీర్తనకారుడు మరొక చోట రాసిన 119వ కీర్తన 50వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడి, ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బ్రతికించే వాక్యాన్ని కదా, నెమ్మదినిచ్చే వాక్యాన్ని, బాగు చేసే వాక్యాన్ని త్రోసివేసుకుని నాకు నెమ్మది లేదు, నేను బాగాలేను, నా కుటుంబం బాగలేదు, నా ఆరోగ్యం బాగలేదు, నా జీవితం బాగలేదు కదండి అని ఎంతో మంది బాధపడుతూ వేదన పడుతున్నారు. కానీ అది నేను చేసే తప్పేంటి? ఎందుకు నేను బాగుపడటం లేదు? ఎందుకు నా జీవితం అంతా కూడా ఇలాంటి సమస్యల మధ్యలో కొనసాగుతుంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగుపడడానికి కొన్ని మార్గాలను యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేశాడు. ఏ మార్గంలో మనం నడిస్తే మనం బాగుపడతాం, ఎలా మనము ఈ లోకంలో నడిస్తే మనం బాగుపడతాం, కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 19వ వచనం నుంచి. యేసు లేచి ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ నేను ఆయన పైన వస్త్రము ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకుని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. మనందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఈ స్త్రీ.
ఎంతో మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందట. ఆస్తి మొత్తం అయిపోయింది. తనకున్నటువంటి ఆస్తి మొత్తం కూడా ఆ జబ్బు బాగు చేసుకోవాలి అని వైద్యులకు ఖర్చు పెట్టేసింది, టెస్టులకు ఖర్చు పెట్టేసింది, మందులకు ఖర్చు పెట్టేసింది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆరోగ్యం బాగుంటే చాలు, కష్టం చేసుకునే బతకొచ్చని చెప్పి ఆలోచన చేసింది. కానీ డబ్బు అయిపోయింది, ఆస్తి ఎంత అయిపోయింది, కానీ ఆరోగ్యం మాత్రం బాగుపడలేదు. చివరికి ఆమె మరంతా సంకటపడిను అని చెప్పి మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా ఆశ్రయించుకునేటువంటి స్థితి, నెమ్మది లేనటువంటి స్థితి, సంతోషం లేనటువంటి స్థితి, ఆరోగ్యం లేనటువంటి స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు యేసు ప్రభువు గురించి ఆమె వినింది. హల్లెలూయా కదండి. ఒకవేళ యేసు ప్రభువు గురించి వినిందంటే ఏమి విని ఉండవచ్చు? యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడు అంట. యేసు ప్రభు గుడ్డివారికి చూపునిచ్చాడంట. యేసు ప్రభు మోగవారిని మాట్లాడించాడంట. యేసు ప్రభు చనిపోయిన వారిని బ్రతికించాడంట. యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు అంట. మరి ఆయన మరి శక్తివంతుడంట అని విని ఉండొచ్చు. ఇన్నటువంటి మాటలన్నీ ఆ హృదయంలో అడుగంటిపోయినటువంటి కోరికను బయటకు తీసుకొచ్చి, హల్లెలూయా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు మరి నేనేంటి ఆయన వస్త్రం చెప్పి ముట్టుకుంటే నేను కూడా బాగుపడతాను కదా అని తనలో తాను అనుకుని ఒక బలమైన విశ్వాసంతో, ఒక బలమైన కోరికతో వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రం చేతు ముట్టుకుంది. హల్లెలూయా. ఏంటి అంత విశ్వాసం అంటే, నేను వెళ్ళాలి, వస్త్రం చేతు ముట్టాలి, ముట్టితే బాగుపడతాను అనుకుని వచ్చింది, ముట్టింది. హల్లెలూయా. దేవుని బిడ్డలు చాలా మంది అట్లా రాదు. దేవుని సన్నిధికి నేను వెళ్తే నాకున్న ఈ రోగం పోతుంది, ఈరోజు వాక్యం వింటే నా మనసులో నెమ్మది వస్తుంది, ఈరోజు నేను మందిరానికి వెళ్తుంటే నాకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్న విశ్వాసంతో వస్తే నీకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. రావాలి కాబట్టి కొంతమంది వస్తారు కదండి. కొంతమంది ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు రారు. చూడండి, ఎంతమంది రాలేదు కదండి. దేవుని మందిరంలో ప్రార్థన ఉంది కదా, దేవుని మందిరంలో ప్రార్థన ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఎందుకు రాలేదు అంటే దాన్ని ఏమంటారు? నిర్లక్ష్యము. ఏమంటారు? నిర్లక్ష్యం చేస్తుంటారు దేవుని మందిరాన్ని. కానీ బైబిల్ ఏమో తెలుసండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడి, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. హల్లెలూయా. సరే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగ తప్పించుకుంటాం? ఇలా గమనించండి. ఈ స్త్రీ కూడా యేసు గురించి విన్నప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం కనుక చేసి కనుక ఉంటే యేసు దగ్గరికి వచ్చేది కాదు, మరి బాగుపడేది కూడా కాదు. ఈరోజు చాలా మంది బాగుపడలేకపోవడం గల కారణం ఏంటంటే ఒక నిర్లక్ష్యం పనిచేస్తుంది. ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ నిర్లక్ష్యం వల్ల బాగుపడకుండా చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిర్లక్ష్యం మన జీవితంలో ఉండడం మనకి క్షేమకరం కాదు. కనుక మరి ఈ స్త్రీని మనం చూసినట్లయితే దేవుని వాక్కుని విన్నప్పుడు, దేవుడికి వచ్చినటువంటి శక్తుల గురించి తెలుసుకున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వచ్చి ఆయన వస్త్రం చేసి ముట్టింది కాబట్టి నిజంగా బాగుపడింది. హల్లెలూయా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బాగుపడదా? విశ్వాసంతో వచ్చినందువల్ల బాగుపడి. హల్లెలూయా. ఇంకేం పిల్లరా, మరి నువ్వు బాగుపడాలి అంటే దేవుని మందిరానికి ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. నేను బాగుపడతాను అన్న విశ్వాసంతో రావాలి. ఏదో బలవంతంగా వస్తే కాదు కదండి, అసలు రాకపోతే కాదు, వచ్చినా కూడా మరి ఎందుకు వచ్చాను అన్నట్టుగా నువ్వు బాధపడుతూ కూర్చుంటే కాదు. నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను బాగు చేస్తాడు. హల్లెలూయా. అంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడింది, విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేయబడని నమ్మాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా మనం వచ్చినా ఆయనకి ఇష్టం లేదు. విశ్వాసమైన దేవుని పిల్లలు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకువానికి ఫలము దయచేయబడని నమ్మవలని కదా. కనుక నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటే ఆయన ఈరోజు ఏదో ఒక ఫలం ఇస్తాడు దేవుడు, ఈరోజు ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడు దేవుడు, ఈరోజు ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడు. కాకపోతే ఈ రోగం పోతుంది, జ్వరం పోతుంది, కళ్ళు పోతుంది, ఈ కాళ్ళు పోతాయి, ఈ సమస్య పోతుంది అన్న విశ్వాసంతో దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదించిన ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడు? పూర్తి పరుస్తాడు. హల్లెలూయా. ఆశతో రావాలి. కానీ విశ్వాసం లేకపోతే మనకు ఆశ ఉంటుందా? కదండి. విశ్వాసం అనేది ఆశ కలిగిస్తుంది. అందుకని నువ్వు బాగుపడాలి అంటే శ్వాసంతో దేవుడి సన్నిధికి రావాలి. కాబట్టి 12 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే బాగుపడలేనటువంటి స్త్రీ విశ్వాసంతో వచ్చింది, బలమైన కోరికతో వచ్చింది, మరి బాగుపడాలని కోరికతో వచ్చింది, బాగుపడి. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నీకు బాగుపరచు. హల్లెలూయా. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నా వ్యాధులు తొలగిపోయి, ఆ రోగం తొలగిపోయి, కదండి ఆ భయంకరమైనటువంటి ఆ సమాధానం తొలగిపోయి గొప్ప సమాధానం వచ్చింది నా జీవితంలో. సమాజంతో కలిసి జీవించే ఆ గొప్ప భాగ్యం వచ్చింది, కుటుంబంతో కలిసి బ్రతికే ఆ గొప్ప భాగ్యం దొరికింది. హల్లెలూయా. ఎవరైనా అనుకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు బట్టి అసహించుకునే స్థితిలో ఉన్నావా? ఎవరైనా నేను పరీక్ష బాగుపడతాయి అమ్మాయి, ఇది బాగుపడతాయి అబ్బాయి, ఈ అబ్బాయికి బాగుపడ్డు అనే స్థితిలో నువ్వు ఏమైనా ఉన్నావా? ఈ రాత్రి ఎవరు నిన్ను బాగు చేయకుండా సరే యేసు నిన్ను బాగు చేయగలరు. హల్లెలూయా. బాగుపడాలి అంటే విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో అప్పుడప్పుడు సమాజ మందిరాల్లో విశ్రాంతి దినాలు వచ్చినప్పుడు బోధిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు మరొక సమాజానికి కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమాజ మందిరంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే గొప్పోళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మంచి టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అది ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినం యేసు ప్రభు ఎవరైనా బాగు చేస్తాడేమో, ఆయన మీద నేరం మోపాలి అన్నట్టుగా కనిపెడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమి ఎరిగిన వాడు? ఆలోచనలు ఎరిగిన వాడు. హల్లెలూయా. సరేండి. యేసు వారి ఆలోచనలు ఎరిగి ఏం చేశాడు అంటే అక్కడ ఒక మోస చేయగలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తిని యేసు ప్రభు బాగు చేయాలన్నటువంటి ఆలోచన యేసు ప్రభువుకు ఉంది. బాగుపడాలి అన్నటువంటి ఒక కోరిక ఆలోచన ఆ మోస చేయగలిగిన వ్యక్తికి ఉంది. కానీ అక్కడ సమాజం మాకు ఏం చేస్తుంది? వదిలిస్తే ఆ ప్రభు మీకు సంగతి బాగు చేయాల. కానీ ఏం కోరుకోవాలంటే మంత్రులు ఉండేవాళ్ళు, చర్చిలో ఉండేవాళ్ళు ఏం కోరుకోవాలా? చెప్పండి, ఏం కోరుకోవాలా? ఈ అబ్బాయి ఈ రోజున బాగుపడితే బాగుంటాయా, చాలా బాధగా ఉన్నాడు, పాపం నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, ఏ పని చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి కోరుకోవాలి. అంటే దేవుని మందిరానికి వచ్చి కూడా ఒక వ్యక్తి బాగుపడటం అనేది నీకు నచ్చకపోతే, నీకు ఇష్టం లేకపోతే ఇక మందిరానికి ఎందుకు వస్తున్నట్టు? చూడండి, కొంతమంది చూడండి బాగుపడే స్థలానికి వచ్చినా సరే బాగుపడలేని స్థితిలో ఉంటారు కదండి. ఎవరైనా బాగుపడితే చూడలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆచారం. అంటే ఈ రోజు ఇది చేయకూడదు, రేపు అది చేయాలా, అలా ఆ రోజు చేయాలా, ఇలాంటి యొక్క సిద్ధాంతాలు వీటిని పెట్టుకొని నడుస్తుంటారు కొంతమంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వారి ఆలోచనలు ఎదిగి మనుషులకు భయపడేవాడు కాదు కదా. అందుకంటాడు, అబ్బాయి నువ్వు లేచి నిలబడుకోవాలి. హల్లెలూయా. లేచి నిలబడుకున్న తర్వాత అడుగుతాడు,
విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమా, కీడు చేయటం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగారు. అందుకు వాళ్ళు ఓరకుండిరి. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు అడిగాడు, అడిగిన దానికి సమాధానం చెప్పాలిగా, చెప్పాలిగా, తప్ప రైతుగా లేకపోతే ఏదో చెప్పాలి కదా. ఏం చెప్పాలి? వాడుకున్నారు. ఎందుకంటే మన ఆలోచన ఏంటి? బాగు చేస్తే జ్ఞానం అవ్వాలి, ఎందుకంటే విశ్రాంతి కాబట్టి. అంటే ఒక వ్యక్తి బాగుపడితే చాలు అనేది లేదు, బాగుపడితే జ్ఞానం అవ్వాలని. అందుకే యేసు ప్రభు ఏం చేశారంటే, చుట్టూ వారు చూస్తే ఒక్కడు కూడా మంచి ఆలోచన కలిగిన వాడు లేదు, అక్కడ మంచిగా మాట్లాడేవాడు లేదు. అందుకని అది ఆయన వారి హృదయ కాఠిన్యములతో దుఃఖపడి. చూశానండి, యేసు ప్రభు అనేక సందర్భాల్లో దుఃఖపడ్డాడు. కానీ అనేక సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే, మనం ఎప్పుడైతే హృదయాన్ని కఠినం చేసుకుంటుంటామో అప్పుడు దుఃఖపడతాడు దేవుడు. అదే నేను ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాను కదా, వాళ్ళని బాగు చేయాలని మాట్లాడుతున్నాను కదా, వాళ్ళని బలపరచాలని మాట్లాడుతున్నాను కదా, వాళ్ళని ధైర్యపరచాలని మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు తలపెట్టి నేను మాట్లాడుతున్నాను కదా, మరి నేల మీద పడిపోయినటువంటి వాళ్ళని పైకి లేవనెత్తాలని మాట్లాడుతున్నాను కదా, పెంట కుప్పల మీద పడిపోయినటువంటి వారిని పైకి లేపేదాని కోసం నేను మాట్లాడుతున్నాను కదా. అయితే ఇది కూడా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను. హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడికి ఇష్టం, బాధపడతాడు ప్రేమ దేవుడి బిడ్డ. హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు బాధపడితే మనం బాగుంటామా? మనం సంతోషంగా ఉంటామా? ఒకసారి ఆలోచించండి. అప్పుడు యేసు ప్రభు దుఃఖపడ్డాడు, కానీ తాను చేయాలనుకున్న పని మాత్రం చేసి తీరాడు. నీ చెయ్యి చాపు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ చెయ్యి చాపు అన్నాడు. చెయ్యి చాపాలంటే ఆ చెయ్యి మోస చెయ్యి, అది రాదు, అది పనిచేసి చెయ్యి కాదు, కదిలే చెయ్యి కాదు. అది ఒకవేళ దాన్ని పైకి లేపాలంటే రెండో చేతితో పట్టుకొని దాన్ని పైకి లేపాలా, దాన్ని చాపాలా. కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వు చాపు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వేం చెప్పాలా? అయ్యా, నా చెయ్యి కదలదండి, నేను చెయ్యి సాపలేదండి, మరి ఈ చేతిలో పట్టుకొని పైకి లేపమంటావా అని అట్లా. హల్లెలూయా. విశ్వాసం ఉండేవాడు ఎప్పుడు అనుమానిస్తాడా? అనుమానించడు, లేకపోతే అతను చెప్పడం కదండి. ఎప్పుడైతే యేసు ప్రభు చెయ్యి చాపు అన్నాడో చాపేశాడు. హల్లెలూయా. ఎందుకంటే తెలుసండి, వాస్తవంగా అయితే చాపలేదు. ఎప్పుడైతే యేసయ్య మాటకి లోబడి చాపడానికి ప్రయత్నం చేశాడో ఆ చేతికి శక్తి చేశాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఇది చేయలేను, నేను చాపలేను, నేను ఈ పని చేయలేను, నేను అక్కడికి వెళ్ళలేను, ఇట్లా అనుకుంటున్నాం, నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. అట్లా ఉన్నప్పుడు దేవుడి శక్తిని మనం పొందలేదు. యేసు నామములో ఆయన చెప్పాడు అంటే ఆయన ఒక కార్యం చేయడానికే చెప్తాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అద్భుతం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి చెయ్యి ఉండి కూడా ప్రయోజనమైనటువంటి చెయ్యాలి, కానీ అటువంటి చెయ్యి బాగుపడింది. కారణం ఏంటి అంటే, పిల్లలు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకి లోపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి బాగుపడాలి అంటే ఒకటి, విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండు, విశ్వాసంతో దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు చేసింది ఇంకొకటైతే బాగుపడతావా? నువ్వు బాగుపడలేవు. బాగుపడాలంటే దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలా. హల్లెలూయా. కదండి, ఈ మధ్య ఒక 2 నెలలు 2-3 నెలల నుంచి ఒక మందిరాలు కష్టపడలేదు. ఒకసారి ఫోన్ చేసి, దేవమ్మా రాలేకపోతున్నాం అంటే, ఎందుకోసారి రాలేకపోతున్నాను అది ఇది. సరే, మళ్ళా ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి, నాకు బాగలేదు సార్, మీరు కొంచెం వచ్చి ప్రార్థన చేస్తారా అని. సరేమ్మా, ఈరోజు నేను రాలేను, ప్రయత్నం చేస్తానులే అన్నాను. అవంది సరే నేనే
వస్తాను సార్ అని చెప్పింది. సరే మా రాయితే అలా కాసేపు ఫోన్ చేసి ఈరోజు నేను రాలేదు సార్. తర్వాత ఈరోజు ఫోన్ చేసింది, మీరు ఉంటారా ఇంటి దగ్గర, నేను వస్తాను, మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలి నేను. సరే అమ్మా, అసలు ఏమైనావు, నువ్వు వచ్చి 8 నెలలు అయిపోయి చర్చకొచ్చి ఇన్ని నెలల నుంచి మందిరానికి రాకుండా నువ్వు ఏం చేస్తున్నావు, నేనే నీ కోసం ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను, నీ గురించి ప్రార్థన కూడా చేస్తున్నాను అని చెప్పంటే నాకు వచ్చి మాట్లాడుతాను సార్ అని. హల్లెలూయా. మొత్తానికి కరెక్ట్గా చెప్పి టయానికి 9 గంటలకు వస్తానని చెప్పింది, వచ్చేసింది. తర్వాత చెప్పింది, ఏం చెప్పిందంటే వినాయకుడి చవితి వచ్చిందంట. ఏమొచ్చింది? వినాయకుడి చవితి వచ్చింది. ఒక బొమ్మను తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి కోరాడంట, బొమ్మను తీసుకొచ్చి చేసుకుందాము అని. అదే మనం చర్చికి పోతున్నాం కదా, మనం చేయకూడదు అని అంటే, కాదులే మనం చేసుకుందాము అని చెప్పి తీసుకొచ్చి పెట్టింది. తర్వాత స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది. ఇంకా ఏం జరగల, పూజకి ఏం జరగల, బాత్రూంకి వెళ్ళిందంట. అక్కడి నుంచి ఆమె మనసు మారిపోయి భయం రావటం, నీరసం రావటం, బలహీనత రావటం, ఇవన్నీ. ఇక దాన్ని బట్టి లేనిపోని అనుమానాలు, లేనిపోని సమస్యలు. మొత్తానికి ఆ అమ్మగారు ఆ బొమ్మ తీసుకెళ్ళిపోయి పిల్లలు బాగా వచ్చింది, నువ్వు చర్చికి పోయేదాన్ని వస్తే నువ్వు ఇలా పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి అంటే దానికోసమే అలా వచ్చిందని నేను చెప్పట్లేదు, కానీ అక్కడి నుంచి అప్పుడు బాగలేకపోతే ఆయన ఎక్కడికి రావాలా చెప్పండి? ఎక్కడికి రావాలా? చర్చికి రావాలా, దైవసేవ దగ్గరికి రావాలా, ప్రార్థన చేసుకోవాలి. ఏం సంగతి అంటే బంధువులు మాట్లాడేసింది, బంధువులు మాట్లాడేసి అంతరాలు మంతనాలు అంతరాలు ఏంటి అంతరాలు మంతనాలు తంతనాలు తిరిగేసి బాగా 2-3 నెలలు. అంటే పాపం ఈ మధ్య లాక్డౌన్లో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళందరికీ కాస్త హెల్ప్ చేసి వచ్చింది కదా. అన్ని కట్టించుకుంది, ఎన్ని కట్టించుకున్నా ఏం తిరగలేదు, ఆ బాధపడాలి. లాస్ట్కి ఏం జరిగిందంటే, ఎన్ని దగ్గర తిరిగినా ఎన్ని అంతరాలు కట్టుకుని నేను బాగుపడలేదు, నేను చర్చికి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకుని వచ్చాను సార్. అయితే ఇట్లా జరిగింది నా పరిస్థితి ఈరోజు ఉదయం చెప్పింది. ఆయన వచ్చిన సమయంలో మరి యేసేపు గారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన పూర్తిగా లేడు, కొద్దిసేపు వెళ్ళిపోయారు. నేను చెప్పానమ్మా, దేవుడి వాక్యంలో చెప్పండి, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారి శ్రమలు పాపను ఒప్పుకొని మార్పు చెందు, నమ్మక మందిరానికి రా, దేవుడిని బాగు చేస్తాడు అని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసేది పంపించింది. కాబట్టి పిల్లగా బాగుపడాలంటే ఏం చేయాలా? వాటి మేము చర్చిలో వచ్చి కూర్చొని పోతే బాగుపడిపోతారా? దాన్ని ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటుంటారు, ఎవరు చచ్చిపోయినారండి అయినా బాగుపడలేదంటే, నాకు స్వస్థత రాలేదు, నాకు మేలు జరగలేదు, నా కుటుంబం బాగుపడదంటారు. అసలు వీళ్ళ క్వాలిటీ ఏంటి కదండి? విశ్వాసంతో నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావా? దేవుడు చెప్పింది ఏదైనా నువ్వు చేస్తున్నావా? ఏమి చేయకుండా బాగుపడలేదంటే ఎట్లా? డాక్టర్ దగ్గరికి పోతావు, ఏదో జ్వరం, తల నొప్పి, కాలు నొప్పి, కన్ను నొప్పి ఏదో ఒకటి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారు ఆయన వైద్య శాస్త్రం తెలుసు కాబట్టి, అమ్మా ఇట్లా 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 ఈ చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకో బాగైపోద్ది అని చెప్పి ఏదో ఒక ట్రీట్మెంట్ చెప్పాడు అనుకోండి కదా. మరి ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చేయకుండా కదండి, ఆయన రాసిన కోర్సు ప్రకారంగా నువ్వు టాబ్లెట్స్ కానీ ఏదో తీసుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకుంటా ఉన్నావు. నాకు బాగలేదండి డాక్టర్ దగ్గర డాక్టర్ ఏం చేస్తాడు? ఇది అర్థం పెడతాను, నా హాస్పిటల్ కావద్దు, లేదు వేరే హాస్పిటల్కి పోతాం, నాకు చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల కదా. ఎందుకు? నేను రాసిన కోర్సును వాడలా కదా, నేను నీ బాధని ట్రీట్మెంట్ చేయాలనుకున్నా, కానీ నేను కాదు ఎవరు కూడా చేసి చేయలేదు నీకు. ఎందుకంటే నేను చెప్పినటువంటి కోర్సును వాడాను కాబట్టి నా దగ్గర నీకు బాగా తేడా
బాగోదు, బాగోకపోగా నాకు సడన్ గా వస్తుంది, నువ్వు దయచేసి మా హాస్పిటల్ రావకంటే చెప్పేస్తాను లేకపోవాలి. కాబట్టి మేము అలాగే దేవుడి మందిరికి వచ్చిన ఆ వాక్యం నేను బాగు చేయగలిగిన విశ్వాసం నీకు లేకపోతే, విశ్వాసం నువ్వు రాకపోతే, ఆయన చెప్పింది నువ్వు చేయకపోతే బాగుపడగలరా? బాగుపడలేదు. అందుకని దేవుడి బిడ్డలు ఆలోచించండి. ఒకటి, విశ్వాసంతో దేవుడి సన్నిధికి రావాలా. రెండోది, వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడతాడుగా, మాట్లాడినప్పుడు ఆయన మాటలు నువ్వు లోబడాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, దేవుని వాక్యంలో 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 వచనం చదువుతున్నాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 వచనం. అంతటా పట్టణం వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడువైనా నీకు కనబడుచుంది కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి విశాలమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వల్ల మరణం కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండేది. హల్లెలూయా. ఎప్పుడో యెహోషువ నాయకత్వంలో ఎరుకో పట్టణం శపించబడింది. అప్పటి నుంచి ఆ నీళ్లు చెడిపోయినాయి. దానివల్ల చాలా రోగాలు వచ్చేస్తున్నాయి, మనుషులు ఆరోగ్యంగా లేరు, భూమి నిస్సారం అయిపోయింది, సవతైపోయింది, ఏ పంట వేసినా రావట్లేదు. ఆ బాధతో ఆ పట్టణస్తులు తొలగిపోతున్నారు. చూసేదానికి మాత్రం చాలా బాగుంది ఆ పట్టణం. లేదా కొన్ని కుటుంబాలు కూడా అక్కడే ఉంటాయి, కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. చూసేదానికి చాలా చక్కగా ఉంటాయి, చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంటారు, వీళ్ళకి ఏ సమస్యలు లేవన్నట్టుగా కనిపిస్తుంటాయి కదండి. వాళ్ళతో సహవాసం చేసి చూస్తే కొంత కాలానికి మొత్తం బయటకు వస్తుంది. అట్లా ఈ ఎరుకో పట్టణం కూడా చూసేదానికి చాలా చక్కగా ఉంది, రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు. దానివల్ల మనుషులు ఆరోగ్యంగా లేరు, భూమి కూడా సారాన్ని కోల్పోయింది, పంటలు రావట్లేదు. అయితే ఒకరోజు మరి ఎలీషా ఎరుకోకు వెళ్ళినప్పుడు ఎరుకోలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది దైవజనులు వచ్చాడు, మనకి మనం వెళ్ళి మన సమస్య చెప్పుకుందాము అని చెప్పి వెళ్ళి, అయ్యా మా ఏరియటువంటి మీకు ఈ పట్టణం ఉండే చోటు చాలా రమ్యంగా కనపడుతుంది, నీళ్లు మంచివి కాదయ్యా, దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినప్పుడు దైవజనుడు మరి ఒక చక్కని సజెషన్ ఇచ్చాడు. సరే మీరు వెళ్ళి కొత్త పాత్ర కొనుక్కొని దాంట్లో ఉప్పు వేసి నా దగ్గర తీసుకురండి అని అన్నాడు. హల్లెలూయా. ఇక అనుమానించకుండా, ఆలోచన చేయకుండా, చిన్న పనే కదా, వెంటనే వెళ్ళి కొత్త పాత్ర కొనుక్కొని ఉప్పు వేసుకొని దైవ సేవకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి దైవజనుడు ఏం చేశాడంటే ఆ నీటి ఓటకి వెళ్ళి ఆ కొత్త పాత్రలను ఉప్పు ఆ నీటిలో వేసి, మరి నేను ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇక దీనివల్ల మరణం కలగదు, భూమి కూడా నిస్సారంగా ఉండదు అని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఎలీషా మాట ప్రకారం నీళ్ళు ఏమైపోయిందంట, బాగుపడిపోయింది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, భూమిలో నుంచి వచ్చే నీటిని కూడా బాగు చేసే శక్తి మన దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, భూమి పై నుండి నీళ్లను బాగు చేసుకోగలం మనం.
కదండి. భూమి పైన ఉండే నీళ్ళు బాగు చేసుకోగలం. కోవిడ్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు ప్రార్థనకు వచ్చారు ఈరోజు. వాళ్ళ అమ్మ కుమారుడు అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి కోవిడ్ నుంచి వచ్చినప్పుడు వచ్చి ఏదో చిన్న కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకుని కనుక వాళ్ళ విశ్వాసం. వాళ్ళు ఫోన్ చేసి, అయినా మేము 10 గంటలకి వస్తాము, చాలా రోజులైన మీ దగ్గర ప్రార్థన చేయించుకొని అని చెప్పి ఫోన్ చేసి వచ్చారు. ఇక కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతను అన్నాడు, కోవిడ్ సంగతి చెప్తా వచ్చాడు. అక్కడ ఏం పాటలు పాడుతాయి, ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్తా వచ్చాడు. కొంచెం ఆశ్చర్యం అనిపించాయి. అయితే అక్కడ నీటి పరిస్థితి ఏంటి అనే మాట సందర్భం వస్తే, అక్కడ నీళ్లు సముద్ర నీళ్ళు అంట. ఏ నీళ్ళు? సముద్ర నీళ్ళు తీసుకోవడం, వాటిని పిల్లలు చేసుకోవడం, బాగు చేసుకోవడం, తాగటం, అంతేగాని మంచి నీళ్లు దొరకవాలి. హల్లెలూయా. చూడండి, డబ్బు కలిగినటువంటి దేశం కదండి, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి దేశమే, కానీ కొన్ని పంటలు అక్కడ పండవు, మంచి నీరు అక్కడ దొరకదు. సముద్రంలో నీళ్ళు శుద్ధి చేసుకోవడం, తాగటం అంటాం కానీ. హల్లెలూయా కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని దేశాల పరిస్థితి అది. అంటే మనుషులుగా మనం ఏం చేసుకోగలం అంటే, ఉన్న భూమి మీద ఉన్నటువంటి నీటిని బాగు చేసుకొని, కృత్రిమంగా వాటిని బాగు చేసుకొని తాగేదానికి మనం అనుకూలంగా చేసుకొని మనం తాగాలనే కానీ భూమి లోపల నుంచి వచ్చే నీటిని బాగు చేసే సమర్థత ఎవరు కూడా లేదు. అయితే మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, భూమి లోపల నుంచి వచ్చే నీటిని కూడా బాగు చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఈ నీటిని బాగు చేయడానికి గల కారణం ఏమిటి? ఈ అద్భుతమైన కార్యం, ఆ పట్టణానికి ఉన్నటువంటి ఆ శని, ఆ పట్టణానికి ఆ శాపంలో తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు దైవజనుడు మాట విని నడిచారు. హల్లెలూయా. ఏం చేశారంటే, వాళ్ళు దైవజనుడు మాట విని నడిచారు. ఆయన ఏం చింతని చేశారు కనుక ఆ పట్టణం బాగుపడిపోయింది. హల్లెలూయా. ఎవరి పట్టణాన్ని బాగు చేసిన దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయాలి. పట్టణం యొక్క పరిస్థితులే బాగు చేసిన దేవుడు నీ చిన్న కుటుంబం యొక్క పరిస్థితులు బాగు చేయలేదా? ఒకసారి ఆలోచించారు. ఈ రోజుల్లో ఎలాంటి వారు అంటే, దైవ సేవకు చేత నడిపించబడే విశ్వాసులు కాదండి, దైవ సేవకులు నడిపించే విశ్వాసులు. ఏ విశ్వాసులు చెప్పండి? ఏ విశ్వాసులు? మీరంటే మీరు కాదు. సమాజంలో చూస్తున్నప్పుడు ఎలాంటి విశ్వాసులు అంటే, దైవ సేవకుల చేత నడిపించబడే విశ్వాసులు కాదు, దైవ సేవకులు నడిపించే విశ్వాసులు. సరే, అంత భయంకరమైన విషయం కదా. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక సహోదరి దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసింది. అంటే మనం ఇట్లా చేద్దాం, మనం అట్లా చేద్దాం, అలా నాయన్ని పిలిచి వాక్యం, మన చర్చిలో వాక్యం చెప్పిద్దాం అని నాకు సలహా ప్రారంభించింది. నేను బాగా ఆలోచన చేసి కొద్ది రోజులు మౌనంగా ఉన్నాను. నేను బాగా ఆలోచన చేసి, నాకంటూ ఒక ఆలోచన దేవుడు ఇవ్వాలి, కానీ మరి ఈవిడివ్వడం ఏంటి అని నేను ఆలోచన చేశామా? నువ్వు చెప్పింది నేను వింటా, ప్రార్థన చేస్తా, కాదని నేను చెప్పను. ప్రభువు నన్ను ప్రేరేపిస్తే నేను ఎవరినైనా సంఘానికి పిలుస్తాను, నేను ఏదైనా చేస్తాను, కానీ ప్రభువు ప్రేరేపణ లేకుండా నువ్వు చెప్పినట్టు నేను చేయగలను. నీకంటే ఎస్కేప్ అయిపోయింది, సంఘం నుంచి వెళ్ళిపోయింది. చూడండి పిల్లరా, ఎందుకు వస్తారు కొంతమంది మందిరానికంటే, సేవకుడు వాళ్ళ గుంపుట్లో ఉండాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరు బాగుపడ్డారు అంటే, కొంతకాలం మాత్రం వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ కాలం అంటే సాతానుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం మాత్రం మళ్ళీ చూస్తాడు, వాళ్ళు ఉన్నాయి పైకి తీసుకుపోతాడు, పైకి దేవాలయం పైకి ఎంత తీసుకెళ్ళి నెక్స్ట్ పెట్టి పిల్ల అట్లా పైకి తీసుకెళ్ళి ఆఫీస్లో వస్తాడు కదా, వెళ్ళిపోయి పైకి అక్కడ పనులు చేస్తాడు. ఆ విధంగా చేశాడు సాతానుడు కుటుంబాన్ని. ఈరోజు దేవుడి పిల్లల కుటుంబంలో ఉండే కన్నీటిని తుడిచేదానికి ఎన్ని ఖర్చులైనా చాలు, ఏం వద్దు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు దైవ సేవకులు నడిపించాలన్నటువంటి మైండ్ కనుక ఉంటే అది ఎప్పుడు బాగుపడుతుంది. దైవజనుల చేత నడిపించాలో వాడు దేవుడు ఉన్నాడు. 77వ కీర్తన 20వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడింది,
77 కీర్తన 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా. అంటే దేవుడు ప్రజలు ఎవరి చేత నడిపిస్తాడు? దైవ సేవకులు. మోషే అహరోనులు ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకుల చేత దేవుడు తన ప్రజలు నడిపించాడు. ఇప్పుడు దైవ సేవకుల చేత నడిపించబడలేదు అంటే అన్నిటి దేవుడి చేత కూడా నువ్వు నడిపించబడలేదు అని కదండి. ఈరోజు ఎందుకు దైవ సేవకులు మాట వినరు? దైవజనులు చెప్పినట్టు చేయరు. దేనికోసం అంటే అక్కడ దేవుడు భయం లేదు. యెషయా గ్రంథం 50:10 వచ్చిన చదివితే ఎందుకు దైవ సేవకుడు మాట ఎప్పుడు మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడి మాట వినేవాడు ఎవడు? చూసారండి, ఎందుకు పెట్టలేదు, ఎందుకు నమ్మకలేదు అంటే దేవుడు భయం లేదు వాళ్ళకి కదా. మరి రాత్రి మందులు ఎంత ఖాళీ ఎందుకుంది అంటే ఎంతమంది ఎందుకు రాలేదు అంటే వీళ్ళంతా దేవుడికి భయపడే రకాలు కాదు. అర్థమైందా? వాక్యం ఎవరైనా చెప్పొచ్చు కదా. యాకోబు సార్ చెప్పొచ్చు, లేకపోతే పాస్టర్ గారు చెప్పొచ్చు, యేసేపు గారు చెప్పొచ్చు. దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు వాక్యం చెప్తున్నారు, అందుకని నాకు పోవడం ఎందుకు లేదు అనుకోవటం, ఇంటికాడ ఆగిపోవటం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎవరితో దేవుడే మాట్లాడతాడు. హల్లెలూయా కదండి. కాబట్టి విశ్వాసం యొక్క మైండ్ సెట్ సరిగ్గా లేదు. నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మంగళవారం ప్రార్థన కూటం ఉంది, 7 గంటలకి మందిరానికి రండి. శనివారం ప్రార్థన కూటం ఉంది, సాయంకాలం 6:30 గంటలకి మందిరానికి రండి. ఆదివారం ఆరాధన ఉంది, ఉదయం 9:30 గంటల నుంచి మనకి ఆరాధన ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కనుక దైవ సేవకుల చేత మీరు నడిపించబడుతున్నారా లేక మిమ్మల్ని మీరే నడిపించుకుంటున్నారా ఆలోచన చేసుకోండి. కాబట్టి వీళ్ళగా ఆ నీటిని బాగు చేశాడు దేవుడు అంటే అంత గొప్ప అద్భుతాన్ని. కొన్ని 100 సంవత్సరాల నుంచి చెడిపోయిన నీటిని, శాపగ్రస్తమైన నీటిని బాగు చేశాడు అంటే వాళ్ళు మీకు నడవవచ్చు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళగా 3 విషయాలు చెప్పేది రేపు కదండి. ఆయన తన బాగులు పంపి వాటిని బాగు చేశాడు. కాబట్టి బాగు చేసే దేవుడు నిన్ను బాగు చేయాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నీ వ్యాపారాన్ని బాగు చేయాలి, నీ బిడ్డల్ని బాగు చేయాలి, నీ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, మరి నీ ఇంటిని, సంఘాన్ని బాగు చేయాలి, నీ ప్రాంతాన్ని, పట్టణాన్ని బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? ఒక విశ్వాసం దేవుడికి రావడం నేర్చుకోవాలి. రెండోది దేవుడు చెప్పింది చేయటం నేర్చుకోవాలి. మూడోది దైవ సేవకుల చేత నడిపించబడాలన్నటువంటి ఒక ఆలోచనని పొందాలి బలంగా. అప్పుడు చూడు, ఎక్కడ నువ్వు చనిపోయిందో, ఎక్కడ నీలో శాపం కనపడదు, ఎక్కడ కూడా నీ కన్నీరు కాల్చేటువంటి అనుభవాలు నీకు రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి నీకు మరెక్కువ ఆనందం బాష్పబిందువులు రాంచే విధంగా చేస్తాయి. కాబట్టి యేసుప్రభు ఎందుకు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన రక్తం కాచి ప్రాణం పెంచి ఇంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడంటే మనం బాగు చేసేటప్పటికే ఈ గొప్ప ప్రయత్నం చేశాడు, త్యాగాన్ని చేశాడు. మనం బాగుపడలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనము పరీక్షించుకుని విశ్వాసంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా, విశ్వాసంతో ఆయన చెప్పింది మనం చేస్తున్నామా, విశ్వాసంతో దైవజనుడి చేత మనం నడిపించబడుతున్నామా పరీక్షించుకొని ఇందులో ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉంటే సరి చేసుకున్నట్లయితే డెఫినెట్ గా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. దేవునికి మరి మార్గమైన సాక్ష్యాలు మీరు ఇవ్వగలుగుతారని ప్రభు పక్షాన్ని మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగునుగా. మీ హృదయం ఏంటున్నది సహోదరి సహోదరుల, నా దేవుడు నన్ను బాగు చేస్తాను విశ్వాసంతో ఆ రక్తస్రావ రోగం స్త్రీ వచ్చి ఆ పై వస్త్రపు చెట్టు ముట్టుకున్నట్లుగా అలాంటి విశ్వాసంతో నువ్వు వస్తున్నావా? ఆ మోస చేయగలిగినటువంటి వాడు యేసు నా చేయి చాపుకున్నాడు, చాపితే నేను బాగుపడతాను విశ్వాసంతో తన చేయి చాపితే బాగుపడినట్లుగా ఇదిగో దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది నేను చేస్తే, మేము చేస్తే మా పట్టణం యొక్క పరిస్థితులు మారుతాయన్న విశ్వాసంతో దైవ సేవకులుగా నడిపించబడినట్లుగా మీరు నడిపించబడుతున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గొప్ప దేవుడు, శక్తివంతుడు,
పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపాన్ని కూడా మధురంగా మార్చగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి స్తోత్రం కలుగునుగా, స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మాండా మీకు స్తోత్రం. ఈ రాత్రి నైనా ఒక మంచి వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించాలని తండ్రి మీకు స్తోత్రాలు. ఎక్కడ తండ్రి మీ ప్రజలు బాగుపడలేకపోతున్నారు, ఎక్కడ దీవిని పొందలేకపోతున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ రాత్రి విన్న వాక్యములకు అయినా సంపూర్ణంగా లోబడిన తండ్రి బాగుపడే ఒక అనుభవానికి, సంతోషకరమైన ఒక అనుభవానికి, ఆశీర్వాదకరమైన ఒక అనుభవానికి, మీకు మహిమకరమైన ఒక అనుభవానికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, భూమిన సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్యలోని ప్రతి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.